ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకునే అంశంతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కూడా చర్చించనున్నారు. వీటికి తోడు అన్నదాతలకు రైతు భరోసా ఆర్థిక సహాయం చెల్లింపుపై కూడా కేబినెట్లో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ సచివాలయం నుంచి లైవ్ లో బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రైనా, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఇప్పటికే సెక్రటరియట్ ప్రాంతానికి చేరుకున్నారు. మరొక 10-15 నిమిషాల్లోనే కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈసారి కేబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పూర్తి స్థాయిలో బడ్జెట్, ఈ 2వ బడ్జెట్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో మార్చి 2nd వీక్లో అసెంబ్లీ సమావేశాలు మండలి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూర్పుకు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటికే చేసి ఉన్నారు. మనం చూసాం 2 వారాల నుంచి మొత్తం కూడా శాఖల వారీగా ఏ శాఖకు ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి, దానికి సంబంధించిన బ్యూరోక్రాట్లతోటి, మంత్రులతో కూడా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ఏ స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది, రాబడులు కావచ్చు, వ్యయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించిన నేపథ్యంలో వీటి మీద ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలు మున్ముందు, అంటే ఇప్పుడు మనం జరగబోతున్న మార్చి 10 నుంచి 20వ తేదీ మధ్యలో జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నటువంటి నేపథ్యంలో అటు పోలీస్ శాఖకు సంబంధించి కానీ, విద్యాశాఖ, రెవెన్యూ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్లతో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి కనుక మార్చి 2nd వీక్ నుంచి స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తోంది. అందుకు సంబంధించినటువంటి తేదీలు ఖరారు చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అంశాలు మనం మాట్లాడుకోవాలి. కేబినెట్లో పలు అంశాల మీద ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి ప్రాజెక్టు కావచ్చు, అందుకు సంబంధించినటువంటి ఇంతవరకు మనం చేసిన ఎఫర్ట్స్ ఏంటి, రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పనులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు 2 సంవత్సరాల నుంచి కూడా గగ్గోలు పెడుతున్నాయి, అప్పులు తీసుకొస్తున్నాయని చెప్తున్నాయి. 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల దాకా తీసుకొచ్చాయని పదే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కాదు, ఇప్పటి వరకు చేసిన ఏంటి, చేయబోతున్నటువంటి ఏమున్నాయి కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీము ఉంది. ఇది చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో వాళ్ళ శాలరీ కింద 1.5% కట్ చేసి వాళ్ళ ఆరోగ్య పథకం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించినటువంటిది కూడా స్థలాల కేటాయింపు పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక రైతు భరోసా మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఈ రైతు భరోసా మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ మనం చూసాం. మున్సిపల్ ఎన్నికలు అయిపోవడంతో, రిజల్ట్ అయిపోవడంతో మీకు రైతు భరోసా నిధులు మీ అకౌంట్లో పడతాయని కూడా హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి తీపి కబురు ఈరోజు సాయంత్రం ఎప్పుడు వేస్తారనేది కూడా చెప్పే అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ పైన, అదేవిధంగా మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 5 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వారు సవరించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కాళేశ్వరం కానీ, సుందిల్లా, మేడారం, వీటి సంబంధించినటువంటి పనుల రిపేర్ కానీ, ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు చేయలేమని వాళ్ళు వెనక్కి జరగడం, చేయాల్సిందని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న కూడా మనం చూసాం. దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఖచ్చితంగా సాగులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అదే అంశం మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సంబంధించిన ఎల్ఎన్టీకి సంబంధించి ఏదైతే 2వ ఫేజు సిటీలో మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా, దాన్ని తీసుకొచ్చే అంశం మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వచ్చే నెల నుంచి తాగునీరు, ఆరోగ్యం, విద్య సంబంధించిన అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇట్లా పలు అంశాల మీద చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇట్లాంటి ప్రధానమైనటువంటి చర్చలు
ఉండబోతున్న నేపథ్యంలో ఈరోజు మంత్రులు ఎలాంటి అవకాశాల మీద మాట్లాడతారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యాసంగి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక డేట్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కూడా చాలామంది ఈగర్గా ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాం 2 months బ్యాక్ సర్పంచ్ ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. దాని తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారో లేదో వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏడీటీకి కానీ అదేవిధంగా 116 మున్సిపాలిటీల మీద. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దాని మీద కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. దీని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కనుక మోస్ట్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చి ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ముందు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ప్రతి సమాధానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీకి వాళ్ళు రావాలి, వస్తే కేసీఆర్ కానీ హరీష్ రావు కేటీ ఎవరికైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక వీటన్నిటి మీద కూడా గట్టిగా మాట్లాడతామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా డీసీసీబీ భవనాల నిర్మాణం విషయంలో కానీ, రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో కానీ, అదేవిధంగా మెట్రో టేక్ ఓవర్ చేసుకునేటువంటి అంశం మీద కానీ ఇట్లా చాలా అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ చూడాలి, ఇంకా ఈ అంశాలు కాకుండా కొత్త అంశాలు కూడా ఏమన్నా వస్తాయా లేదని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఉద్యోగుల క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. యాసంగి రైతులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించే విషయాలు కానీ ఇట్లా పలు అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఆన్ ది రికార్డులో అంటే బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్లతో మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా అఫీషియల్గా మాట్లాడే అంశాల మీద కొంత మనం చెప్పినటువంటి అంశాలు ఉంటాయి. మళ్ళా ఆఫ్ ది రికార్డులో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మళ్ళీ పక్కకు జరిపిన తర్వాత వీళ్ళు ఇంటర్నల్గా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన విషయాలు కానీ మంత్రి పదవి విషయంలో కానీ ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కూడా కొంత తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే పనితీరు సరిగా లేదో వాళ్ళ విషయంలో కూడా కొంత మంత్రులతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. బ్యూరోక్రాట్స్ లేని సమయంలో మళ్ళీ దాని తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. ఇదంతా కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యి అది రాత్రి 8 అయినా 9 అయినా కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలు మనం చూస్తున్నాం 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరింత లేట్ అయినా పర్వాలేదు కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ కూర్పు, రైతు భరోసా, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు అదేవిధంగా ఇట్లాంటి చాలా అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.